తీసుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం. అలాగే ఫిజిక్స్ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక అలంకరించిన పెద్దలకు మరియు నా తోటి ఉపాధ్యాయులకు మరియు స్టూడెంట్స్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే కామర్స్ లెక్చరర్ మహేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు నా తోటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేటువంటి అందరూ కూడా మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఎలా చదివి శ్రద్ధ పెట్టి దాని మీద వింటే ఈరోజు ఎందుకు చెప్తున్నారు, మన లైఫ్ ఏంటి అనేటువంటిది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు తెలియకపోయినా తర్వాత ఫ్యూచర్లోనే బాధపడతారు. కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి అందరి మాటలు కూడా మీరు విని దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా అందరికీ ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మా చీఫ్ గెస్ట్ కర్ణాటక సార్ గారు మాట్లాడారు. వేదికను అలంకరించినటువంటి ప్లస్ ఒక మేనేజ్మెంట్ తరఫున కృష్ణ సార్ గారు తనకు తోచినటువంటి సందేశాన్ని విద్యార్థులకు అందజేయవలసిందిగా మనం చేస్తాం. పూజ్యులు కర్ణాకర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ వేదిక అందించినటువంటి పెద్దలకి మరియు విద్యార్థులకు ఆ హృదయపూర్వక అభినందనలు. అంతా చెప్పారు. ఒకటి మీ ముందు ఉంచడం అనేది ఏమైంది అంటే మీరు మంచి ఏకాగ్రతతో ఉంటూ చెప్పినటువంటి విషయాలని మననం చేసుకుంటూ ఇప్పటికే మ్యాక్సిమము మీరు ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయర్ వాళ్ళు మాత్రమే బాగా చదవాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు చదవాల్సిన అవసరం లేదనుకోకుండా ఫస్ట్ ఇయర్ కూడా మంచిగా కష్టపడి మంచి మార్కులతో ఉంటారని కోరుతూ, అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళ ముందర ఎలాంటి సాహసోపేతమైనటువంటి లక్ష్యం ఉందంటే ఏ విధంగా ఉంటారో అదే విధంగానే ఉండాలి మీరు ఎప్పుడు కూడా. కనుక మీకు 24 గంటలు మీ యొక్క ఎగ్జామ్స్ చదువు మీదనే ఉండాలని ఈ 5 రోజులని ఒక సున్నా పొడిగించుకొని 50 రోజులుగా చేసుకొని మంచిగా చదివి మంచి రిజల్ట్ చేస్తారు. మీకు మీ తల్లిదండ్రులకు మా కళాశాలకు మంచి పేరు చేస్తారని పేరున మీ అందరి ముందర ఒక లక్ష్యాన్ని పెట్టడం జరిగింది. దయచేసి నేను వెనక ఉన్నాను అని మాత్రం అనుకోకూడదు. వెనక ఉన్నటువంటి వాడు ముందరికి రావడానికి సాహసిస్తే ఖచ్చితంగా వస్తారనే విశ్వాసం మీలో ఉండాలి, ఆ నమ్మకం మీలో ఉండాలి. మీపై మీకు నమ్మకం ఉంటే ఏ పనినైనా సాధించగలరని ఖచ్చితంగా మన పెద్దలు ఎప్పటి నుంచో ఇప్పుడు మన అందరికీ తెలియజెప్పుతూ వస్తూ ఉన్నారు. దాన్ని మనం నిజం చేయాలనుకుంటే మీరు అందరూ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఈ కళాశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవడానికి మీకు మాత్రం ఈ రోజు మాత్రమే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చే వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ అవకాశం ఇక్కడికి లేదు కనుక ఇప్పుడే ఉపయోగించుకోవాలి. నేను అందరికంటే ముందుండాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఈ ఎగ్జామ్స్ లో పరుగు పందెంలో ఎవరు ముందు ఉంటారో కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. వారికి ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ మంచిగా రాయడం, చదవడం ఒక ఎత్తు అయితే రాయడం ఒక ఎత్తు.
కనుక ఖచ్చితంగా ప్రతి విషయాన్ని ఏ విధంగా రాయాలి అనే ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం, ప్రణాళికాబద్ధంగా రాయడం కూడా ఎంత ముఖ్యమో మీకు తెలుసు. మీ టీచర్స్ లెక్చరర్స్ చెప్పినారు కనుక నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు మంచి రిజల్ట్తో మీ తల్లిదండ్రులకు, మా కళాశాలకు మంచి పేరు తేవాలని కోరుతూ, ఇంకొక విషయాన్ని మీ ముందర ఉంచడం నేను సగౌరవంగా కూడా చెప్పుకుంటున్నాను. ఈరోజు కళాశాల నుంచి వెళ్ళేటువంటి సెకండ్ ఇయర్ ఒక స్టూడెంట్స్ అందరికీ పేరున వాళ్ళ ధైర్య సాహసాలకు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ధైర్య సాహసాలకు, మా మీద ఉన్నటువంటి నమ్మకానికి ఏమాత్రము వేరే కళాశాల వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ లేదు అని చెప్తే కూడా వాళ్ళ దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా వాళ్ళు తెస్తారనే విశ్వాసంతో వాళ్ళు ఎవరు ఎక్కడ వెళ్లకుండా ఈ రోజు సెకండ్ ఇయర్ ఈ కాలేజీ నుంచి పోతున్నంత వరకు చాలా బాధగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్ ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది, వాళ్ళకి పర్మిషన్ రాదు అని వేరే వాళ్ళు చెప్తే కూడా లేదు, మనం ఖచ్చితంగా అదే కళాశాలనే చదువుతామని మీ తల్లిదండ్రులు మీరు మా మీద పూర్తి విశ్వాసంతో ఆ రోజు మాకు సహకరించారు, ఉన్నారు అంటే మీకు పేరున ఎంత చెప్పినా కూడా తక్కువనే కూడా అనుకోవాల్సి వస్తుంది. అందుకు అదే విధంగా అదే విశ్వాసంతో మీరు రిజల్ట్ కూడా మా ముందర పెడతారనే నమ్మకం కూడా మాకు ఉంది. దయచేసి మీరు మా కళాశాల నుంచి పోయిన తర్వాత కూడా ఎక్కడ పోయినా కూడా బోధిని కాలేజీలో చదివామంటే ఒక చక్కని స్టూడెంట్ అనే విధంగా ప్రవర్తిస్తూ ఎక్కడ కూడా మనకు రిమార్క్ లేకుండా మీ జీవితానికి మచ్చ లేకుండా మంచి విద్యార్థులుగా దేశ భవిష్యత్తుకు మంచి పౌరులుగా ఉంటారని కోరుకుంటూ పనులున్నవి ఈరోజు ఆయన పనులు అన్ని విడిచిపెట్టుకొని ఈ బోధిని కాలేజీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఎంత టైం మనకు కేటాయించాలంటే ఒకసారి మీరు అర్థం చేసుకొని మీ మీద ఎంత ప్రేమ ఉంది సార్కి. ఈ స్టూడెంట్ అందరూ కూడా నాలాగనే ఎస్ఐనో ఇంజనీరో డాక్టరో కావాలని ఆయన తపన ఇంత అంతా కాదు, కొలసాలనుకుంటే మనం కొలసలేము ఆయన ప్రేమని. కనుక దయచేసి ఉన్నారు డిపార్ట్మెంట్లో ఎంతో మంది ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళని మనం మర్చిపోకుండా వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ మనం కూడా ఏదో ఒకటి సాధించాలి. వాళ్ళ ముందర తెచ్చి సార్ నేను ఇలా వాళ్ళని వచ్చారు, మీరు ఆ రోజు వచ్చారు, ఈ రోజు నేను సాధించాను అని చెప్తే ఆయన ఎంత గర్వపడతాడు, ఎంత సంతోషపడతాడు అనేది మనం చెప్పినప్పుడు మాత్రమే ఆయనని ఆ సంతోషాన్ని మనం చూడబెట్టుకుని మనం కూడా సాధించాలి అనే దృక్పథంతో మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతతో ముగిస్తున్నాం. చెప్పడం జరుగుతుంది కదా. సో ఆ విషయాన్ని మనం డెప్త్గా ఆలోచించి లోతుగా నిర్ణయం తీసుకొని కదా మన భవిష్యత్తు కోసమే ఇంతమంది మనకు మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు కాబట్టి కదా అవన్నీ దృష్టిలో ఉంచుకొని రేపు రాయబడినటువంటి ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణతను సాధించి మళ్ళీ వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో మీరు సార్ కనపడినప్పుడు మీరు ఆ రోజు చెప్పారు సార్ మేము ఈరోజు ఆ ఫలితాన్ని సాధించినాము అని గర్వంగా చెప్పేటట్లు చేస్తే చాలు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఐ గారు మరియు అన్న కృష్ణన్న మరియు సోదరులు రామకృష్ణ, కేశవులు మరియు వెంకటేష్ సార్ మరియు కృష్ణ సార్ మరియు గజేంద్ర గారు, ఎందుకంటే ప్లీజ్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో విద్యార్థుల మిత్రుల వైష్ణవి జూనియర్ కాలేజ్ తర్వాత బోధిని జూనియర్ కాలేజ్ రెండు సిస్టర్స్, బోధిని జూనియర్ కాలేజ్ రెండు సిస్టర్స్. మహిళలో నేను ఆరోగ్యపోతే నువ్వు వైష్ణవి తరఫు వచ్చినావా బోధిని తరఫు వచ్చినా ప్రశ్న అడిగాను. అంటే ఏంటంటే రెండు సిస్టర్స్ ఎవరి తరఫు వచ్చినా ఎవరు వచ్చినా ఒకే చెప్పేసి. అయితే ఈరోజు మనము ఫేర్వెల్ డే జరుపుకుంటున్నాం. ఫేర్వెల్ అంటే వీడుకోలు. మరి ఎవరు వీడుకోలు ఇస్తున్నాం? మన సీనియర్స్ కు జూనియర్స్ వీడుకోలు ఇస్తున్నాం. అంటే వాళ్ళు 2 సంవత్సరాలు మన కళాశాలలో అత్యుత్తమంగా ఇక్కడ విద్యను అభ్యసించి ఇక్కడ నుండి నూతనమైన సమాజంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారికి మనము వీడుకోలు పలుకుతున్నాము మన కళాశాల నుంచి. అయితే ఆ వీడుకోల్లో 2 ఉంటాయి. ఒకటి సంతోషం ఉంటుంది, రెండోది బాధ ఉంటుంది. సంతోషం ఎందుకుంటుంది అంటే మంచిగా ఫంక్షన్ జరుపుకుంటాం అనేది ఒక సంతోషం ఉంటుంది.
బాధ ఏమంటే ఆ సీనియర్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు మళ్ళీ రేపు ఒకరికొకరు చూసుకోలేరు. వాళ్ళు వివిధ వృత్తుల్లో స్థిరపడతారు. కొంతమంది విద్యను కొనసాగిస్తారు, కొంతమంది విద్యను కొనసాగించలేరు. అమ్మాయి అంటే పేరెంట్స్ కొంతమందికి పెళ్లి చేస్తారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవాడైతే వాడు చదువుతాడు, ఆర్థికంగా స్థిరంగా లేనివాడు వాడు ఇంకో పనులకు పోతాడు. అయితే మేము మీకు వాగ్దానం చేసింది మీ ఫ్రెషర్స్ డే రోజు ఇదేంటంటే మీకు ఒక మంచి డిగ్రీ కావాలని చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేసినాం. మీకు గుర్తుంటుంది. హలో, కృష్ణ చైతన్య కరెస్పాండెంట్ గారు మీర్ గారు వేదికని అలంకరించవలసిందిగా వాగ్దానం చేసినాం. మీకు ఒక శాంతినగర్కి ఒక మంచి డిగ్రీ కావాలని చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేసినాం. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఇయర్ శ్రీనివాస డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఒక డిగ్రీ కాలేజీ శాంతినగర్ లో రాబోతుంది. అదేవిధంగా మీకు ఒక డిగ్రీ కాలేజ్ కూడా అంటే టీటీసీ కాలేజ్ కూడా శ్రీనివాస టీటీసీ కాలేజ్ అని చెప్పి దాన్ని కూడా మేము మీకు అందజేయబోతున్నాం. కాబట్టి విద్యార్థులారా మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. శాంతినగర్ లోనే మా యొక్క బోధిని తర్వాత సంస్థలోనే మీరు అంత చదువంతా పూర్తి చేయడానికి కలిగిన అవకాశాన్ని మేము కలగజేస్తున్నాం. అంతేకాకుండా బోధిని కాయలో ఫస్ట్ 5 ర్యాంక్స్ వరకు వస్తాయో వాళ్ళకు డిగ్రీ కాయలో మేము స్పీచ్ కూడా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. మీకు ముందు ఒక ఛాలెంజ్ కూడా ఫిక్స్ చేస్తున్నా. ఏం ఛాలెంజ్ అంటే ఇంతవరకు తాలూకా ఫస్ట్ ర్యాంక్ మొత్తం 5 వచ్చేది. 5 కొట్టం కాలేజీ ఎప్పుడు తాలూకా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ఇయర్ లో సాధించేది. అయితే ఇప్పుడు మొన్న మా వైష్ణవిలో చెప్పాను, మీకు కూడా చెప్తున్నా, ఎవరైతే తాలూకా ఫస్ట్ ర్యాంక్ మన వైష్ణవి తర్వాత బోధి విద్యా సంస్థలో తెస్తారో వాళ్ళకు నేను 5,000 బాగా మీకు ఇస్తానని చెప్తున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మన సంస్థలు చాలా కష్టంతో పోయిన సంస్థలు. అన్ని సంస్థలు అది కాదు. మిగతా సంస్థలంతా బాగా డబ్బున వాళ్ళు పెట్టిన సంస్థలు. మనమంతా నిరుద్యోగం పెట్టి ఈ సంస్థని స్థాయించుకునే సంస్థలు. కాబట్టి మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ మండలంలోనే కాదు ఈ జిల్లాలోనే మనకు కాలేజీ గుర్తింపుకు వస్తుంది. కాబట్టి విద్యార్థులారా మీ మీద ఒక గురుతర బాధ్యతను మీ మీద పెట్టదలుచుకున్నా. ఎవరైతే అందించిన స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్ ఈ కాలేజీ చరిత్ర ఈ కాలేజీ ఉన్నన్నాళ్ళు కూడా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు స్థిర స్థాయిలో మైల్స్టోన్ అందించబడరు. కాబట్టి మీరు చదివే ప్రతి గంట కూడా ఈ కాలేజీ యొక్క పునాదికి ఉపయోగపడదు. కాబట్టి మీరు ఆ విధంగా దాన్ని ఛాలెంజ్ తీసుకొని ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ కళాశాలను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మా మిత్రులు రామకృష్ణ గారికి మరియు నరేంద్ర గారికి మానా కృష్ణకు తర్వాత కేశవులకు వెంకటేశ్వరకు మరియు దీని ఎన్నికలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు కృతజ్ఞతలు చేసుకుంటూ నా యొక్క ఉపన్యాసం. కాబట్టి పిల్లలు వెళ్ళిపోతారనే బాధ ఉండేది. కానీ ఎక్కడ సాయంత్రాల సార్ దగ్గరనే ఉండరు అంటే సగం పోయి చూసి రావచ్చు, ఏం పర్లేదు అంటే సగం బాధ తగ్గినట్టే కదా. ఎందుకంటే సారు ఇంతకుముందు ఏది వెల్కమ్ పార్టీలో మాట ఇచ్చారు, ఖచ్చితంగా డిగ్రీ కాలేజీని తీసుకొస్తామని కదా. సో అందరూ కలిసి ఈ సంవత్సరం నూతనంగా జూన్లో మీ ముందు డిగ్రీ కాలేజీ రాబోతుంది. కాబట్టి దానికి ఎంతో సంతోషాన్ని తెలియజేస్తూ దూర ప్రాంతాలకు వెళ్ళి అనేక ఇబ్బందులు పడకుండా ఇక్కడ ఎంతైతే క్వాలిటీతో ఇచ్చినామో అక్కడ కూడా రెట్టింపు క్వాలిటీతోని విద్యను అందించి మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మాట ఇచ్చి సాధించినందుకు సార్కు ఒకసారి బిగ్ హ్యాండ్ ఇస్తే మన మండల సబ్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ సార్ గారికి మరియు కాలేజ్ డైరెక్టర్ గారికి తోటి మేనేజ్మెంట్ సభ్యులకు ఇక్కడ మన కళాశాలలో హార్నిషల్ పనిచేసి విద్యను అందించినటువంటి లెక్చరర్స్ బృందానికి మరియు మొదటి సంవత్సర విద్యార్థులకు అలాగే ద్వితీయ సంవత్సర పూర్తి చేసుకొని మరి రేపు మాపు కాలేజీని అంటే మన కళాశాలను వదిలిపెట్టి వెళ్ళేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు. అయితే మరి మనం ఈ 2 సంవత్సరాలు కూడా మన కళాశాలలో
ఎన్నో ఒడిదుడుకుల మధ్య మనం ఇక్కడ విద్యను అభ్యసించడం జరిగింది. సరే, కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడు ఉండొచ్చు. మనం చూసినట్లయితే గత సంవత్సరం చాలా స్ట్రగుల్లో మనం పైకి ఎదగడం జరిగింది. అది ఈ సంవత్సరం విద్యార్థులకు తెలియకపోవచ్చు, కానీ మరి గత సంవత్సరంలో మొదటి సంవత్సరంగా చదివినటువంటి కాబట్టి చాలా స్ట్రగుల్ పడ్డారు. ఎక్కడో దెబ్బదాపులో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయ్యా మేము చదువు చెప్తామని ముందుకు వస్తే చాలా మంది మీరేం చెప్పేది మేమే చెప్పాలా, మీరు చెప్పకూడదు అనేటువంటి సహృదయం కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ లేరు. కాబట్టి అటువంటి వ్యక్తుల మధ్య మనం ఎన్నో ఒడిదుడుకుల మధ్య మనం ఇక్కడ స్ట్రగుల్ పడి తెచ్చుకున్నాం. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థులకి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే చాలా కష్టాల గురించి వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత విద్యార్థులు అందరూ కూడా ఈ కాలేజీపై గట్టి నమ్మకాన్ని పెట్టి వాళ్ళు ఇక్కడే చదవడం జరిగింది. కాబట్టి అదే కాకుండా అంత స్ట్రగుల్ మధ్య కూడా వాళ్ళు మరి మంచి రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 83% పాస్ అవ్వడం జరిగింది.